నిషేధించాలి. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడి కన్నా అన్యంగా ఉండేది అంతా క్షేత్రమే, ఒక దేహమే కాదు ఆయన క్షేత్రం అంటే. మొత్తం ఇచ్చా ద్వేష సుఖం అవన్నీ వచ్చాయి కదా, పంచచేంద్రియ గోచరాహ ఏది 13వ అధ్యాయంలో. కాబట్టి ఈ దేహమే కాదు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరం ఏదైతే ఉందో ఇదం, ఇది క్షేత్రం లే సవికారం ఉదాహృతం. తర్వాత వెంటనే చెప్తాడు ఇదొక్కటే కాదు క్షేత్రం అంటే, ప్రపంచమంతా కూడా క్షేత్రమే. ఎందుకని? దృశ్యత్వాత్ జడత్వాత్, నీకు తెలియబడుతూ ఉంది కనుక. ఇచ్ఛ కోరిక క్షేత్రం, ద్వేషం క్షేత్రం, సుఖం క్షేత్రం 13వ అధ్యాయం. సుఖం క్షేత్రం, దుఃఖం క్షేత్రం, ఇచ్ఛ. ఎందుకనండి ఇవన్నీ కూడా క్షేత్రాలు? అన్నీ నీకు తెలుస్తున్నాయి. సుఖాన్ని నువ్వు చూస్తున్నావా లేదా? చూస్తున్నావు కదా, క్షేత్రమేవా దృశ్యత్వాత్. దుఃఖాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? క్షేత్రమేవా దృశ్యత్వాత్. ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నోన్ టు యూ. యు ఆర్ ద సీయర్, యు ఆర్ ద ద్రష్ట. క్షేత్రజ్ఞ ద్రష్ట. క్షేత్రజ్ఞం చాపిమాం విద్య సర్వక్షేత్రేషు భారత. కాబట్టి అన్ని క్షేత్రాలు ఉన్నటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం నీవే గనక జ్ఞేయత్వాత్ క్షేత్రం ఏవా దృశ్యత్వాత్ క్షేత్రమేవా. నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు గనక అది క్షేత్రము, నువ్వు చూస్తూ ఉన్నావు గనక అది క్షేత్రము. నువ్వు తెలుసుకునేటువంటి వాడివి, నువ్వు జ్ఞాత భాస్వరూప ద్రష్ట. కాబట్టి ఇవన్నీ కూడాను క్షేత్రాలు. కాబట్టి దృక్ దృశ్యం, దృశ్యం జడం, దృగ్దృశ్య వివేకేన, దృగ్బ్రహ్మ దృశ్యం మాయా. ఫినిష్. కాబట్టి ఏదైతే నీకన్నా అన్యంగా తెలుస్తూ ఉందో, దేహ ఇంద్రియాలు మనస్సు బుద్ధి కోరిక రాగము ద్వేషము అసూయ ఈర్ష్య ప్రేమ సుఖము దుఃఖము ప్రపంచము అంతా కలిసి క్షేత్రం. దానికి భిన్నమైనటువంటి వాడివి క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ ఈ సమస్తాన్ని తెలుసుకునేటువంటి వాడు. అలాంటప్పుడు స్వామీజీ మరి అన్ని క్షేత్రాలను తెలుసుకోవాలి కదా. నేను క్షేత్రజ్ఞ, నేను అన్నింటిలో అవసరం లే. ఎందుకనంటే అంతటా క్షేత్రాలు ఉండినా అవన్నీ నావి అనుకోవడంలే. నేను ఇదొక్కటే నాది అనుకుంటున్నా, అది వచ్చిన బాధ. ఇప్పుడు మీ శరీరాలని నావి అనుకోవడంలే, నేను ఇదొక్కటే అనుకుంటున్నా. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందో తెలుసా? ఇప్పుడు అవసరం లేదు మీకు, అవసరం వచ్చినప్పుడు చెప్తా. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే దేహాల్లో కాదు, సూక్ష్మ శరీరాల్లో మార్పు, సటిల్ బాడీలో మార్పు. ఈ దేహంలో ఉండే సూక్ష్మ శరీరం వేరే, ఆ దేహంలో ఉండే సూక్ష్మ శరీరం వేరే. ఈ దేహంలో ఉండే సూక్ష్మ శరీరానికి సంబంధించిన కోరికలు వేరే, ఆ దేహంలో ఉండే సూక్ష్మ శరీరానికి సంబంధించిన కోరికలు వేరే. అక్కడ వేరవుతా. సూక్ష్మ శరీరంలో డిఫరెన్సే కానీ స్థూలానికి సంబంధించింది కానీ కాదు ఇది. కాబట్టి దృగ్దృశ్య వివేకేన నిఖిల ఉపాధీన్ అఖిల ఉపాధీన్ నిషిధ్య నేతి నేతి ఇది వాక్యతః. నేను ఇంకొక పాయింట్ పోతున్నాను నెక్స్ట్ శ్లోకానికి. ఇది కాదు ఇది కాదు అనే వాక్యం చేత నిషేధించాలి. అవునా? ఇప్పుడు చేయాలా లేదా మీరు? నేను ఇది కాదు అది కాదని చేసేది దేంతో? మనసుతో. అది ఉపాధి కదా. చెప్పండి, మనసు ఉపాధి కాదా? దేహం ఉపాధి, ప్రాణం ఉపాధి, ఇంద్రియాలు ఉపాధి, మనసు విగ్రహేంద్రియ ప్రాణద్వి తమః. మనసు కూడా ఉపాధి కదా. ఉపాధితో ఉపాధిని నిషేధించేది ఎట్లా? ఇప్పుడు మనసుని తీసి, ఇప్పుడు దేహం నేను కాదని, ఇంద్రియాలు నేను కాదని, ప్రాణం నేను కాదని, తర్వాత మనసు దగ్గరికి వచ్చి మనసుని తీసేది పడేసామనుకోండి. ఇప్పుడు బుద్ధి నేను కాదని తెలుసుకోవడానికి మనసు ఏది? స్వామిజీ బుద్ధిని తెలుసుకున్నాం, బుద్ధి కొని తీసి పడేసాము. అహంవృత్తి నేనని తెలుసుకోవడానికి బుద్ధి అది. కాబట్టి మనసు కూడా ఉపాధే గనక మనోపాధి. ఉపాధిని నిషేధించమంటే వీటిని తీసి పడేయమని కాదు, అర్థమవుతుంది. నిషేధించడం అంటే అర్థం చేసుకోవడం. నిషేధించడం అంటే కుండలో ఉండేది మట్టి అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? కుండని నిషేధించాలి. కుండ నిషేధించాలంటే పగలగొట్టాలి. అవసరం లే. కుండ మట్టి అని తెలుసుకుంటే సరిపోద్ది. మృతికేతి సత్యం. అర్థమవుతుంది. అది అర్థం చేసుకోవడం అని అర్థం. ఇదే నిషేధించడం అంటే. ఇప్పుడు చూడు, ఇది నా షర్టు,
పోనీ చెప్పండి, ఇంత కన్ఫ్యూజింగ్గా ఉండరు కొందరు. ఇది నా షర్టు, నా చొక్కా కదా. పోనీ దేహం వరకు చూస్తాం, ఆ తర్వాత విషయం ఆత్మ వద్దు. ఇది నా చొక్కా అంటే నేను కాదనే కదా, చొక్కా నేను కాదు కదా, నాది చొక్కా నేను కాదు కదా. ఇది నా చొక్కా నేనే అనుకున్నాను అనుకో, కాదు ఇది నా చొక్కా అని నేను నిషేధించాలి. నిషేధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అర్థం చేసుకోవాలి, అంతే కదా. చించాలా? చించాల్సిన అవసరం లేదనుకుంటున్నా నేను. ఎందువల్ల ఈ చొక్కా ఎప్పటి నుంచి ఉంది? ఇంతకుముందే 4:30కి వేసుకున్నాం, వచ్చేటప్పుడు 4:30కి ఏముంది, 4 గంటలకు ఏముంది? అప్పుడు ఇది ఉందే? లేదు. ఇది లేనప్పుడు నేనున్నానా లేదా? నేనున్నాను. ఇది లేకపోయినా నేనున్నానంటే ఇది నేను కాదు కదా, అంతేనా? ఈ లక్షణం నాది కాదు కదా, అంతే. ఇది నాది కానీ నేను చొక్కా కాదు, ఫినిష్. ఇంతే అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఉపాధి నేను నిషేధించినట్టే కదా, అంతే. చించాల్సిన అవసరం లేదు కదా. ఏం లేకొద్ది మరి ప్రాక్టికల్ కనుక మీరంతా అట్లా చేస్తారేమో అని భయం. కనుక నిషిధ్య నిఖిల ఉపాధి నేతి నేతి వాక్యత విద్యాదైక్య మహావాక్యై జీవాత్మ పరమాత్మనో ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవక్షరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం ఆవిద్యకం. ఆవిద్యకం, అవిద్యకం ఉన్నాయి. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్ క్షరం. ఇప్పుడు ఏం చేసాం మనం? దీనికి ముందు శ్లోకంలో 30వ శ్లోకంలో అంటే సమస్త ఉపాధులు ఏవైతే ఉన్నాయో నేతి నేతి వాక్యత నిషేధి, వాటిని నిషేధించాము. నిషేధించిన తర్వాత ఏదైతే ఉందో ఉపాధులన్నింటినీ నిఖిల ఉపాధి నిషిధ్య, వాటినన్నింటినీ నిషేధించిన తర్వాత చివరికి ఏమొస్తుంది? సాక్షి వస్తుంది కదా. ఇప్పుడు సాక్షి ఉపాధులు అవుతుందే? కాదు. ఇంతకుముందు పొరపాటున ఉపాధులే సాక్షిని ఉపాధులే అనుకుంటూ వచ్చాం. ఇప్పుడు దాని నుంచి విచారణ చేసిన తర్వాత దృగ్దృశ్య వివేకేన అక్కడి నుంచి వచ్చి సాక్షి నేను, ఇవన్నీ కాదు, దృగేవా నత్ దృశ్యతే జడత్వాత్ ఇది అని అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడు ఉండేటువంటిది సాక్షి, ఇది ఆత్మ, వాటికైనా విలక్షణమైనటువంటిది. కాబట్టి ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్ క్షరం. బుద్బుదవత్ అట్లా పెట్టండి, నీటి బుడగలు. బుద్బుదం, బుద్బుదవత్, బుద్బుదం వలె. దృశ్యం క్షరం, అది పాయింట్. దృశ్యం క్షరం చాలా క్లియర్గా ఉండాలి ఇప్పుడు మీకు ఇది. ఎందుకంటే ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చిందంత అదే మీకు. దృశ్యము జడము క్షరము, దృశ్యత్వాత్ జడత్వాత్, అర్థమవుతుంది. కాబట్టి దృశ్యం ఏదైతే ఉందో యత్ దృశ్యం తత్ పా, ఇంకంతేనా? ఈ శ్లోకంలో చూడండి ఏమి, యత్ దృశ్యం తత్ క్షరం. ఇప్పుడు యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం, యత్ దృశ్యం తత్ బుద్బుదవత్ క్షరం. యత్ దృశ్యం తత్ క్షరం. ఎందువల్ల? జడత్వాత్, ఘటవత్, ఘటవత్. కాబట్టి కుండ నీకు ఎట్లాగైతే కనపడుతుంది కనుక దృశ్యత్వాత్ జడవత్, కుండ జడము నీకు దృశ్యంగా తెలుస్తూ ఉంది కాబట్టి అది క్షరం. ఏ రోజైనా పగిలిపోతుంది కుండ, ఎందుకని? నీకు కనపడుతుంది కనుక. యత్ దృశ్యం తత్ క్షరం. ఘటాధివత్, ఘటవత్, బుద్బుదవత్, అది. ఇప్పుడు ఇంకోటి అర్థం చేసుకోండి. కాబట్టి ఆవిద్యకం శరీరాది, చూసారా? కాబట్టి కేవలం ప్లీజ్ మన యొక్క అజ్ఞానం చేత ఏదైతే మనం ఆరోపించామో ఈ దేహం నేను, ఇంద్రియాలు నేను, ఉపాధులు, వాటి నుంచి విడిపడిపోయాం కనుక అవిద్య చేత నేను అని తెలియబడినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నవో ఇంతవరకు ఆవిద్యకం శరీరాది దృశ్యం, దృశ్యం. కాబట్టి ఈ దేహాదులు ఏవైతే ఉన్నావో
దేహం మొదలుకొని ఉపాధులన్నీ కూడాను దృశ్యమే కనుక క్షరం జడత్వాత్